Andariki namaskaram. Good evening, everyone. This is Surya Teja with you today on exclusive topic called as human relations. మానవ సంబంధాల గురించి ఇవాళ మాట్లాడడానికి నాతో పాటు జాయిన్ అయిన మీ అందరికీ ఐ హార్ట్లీ వెల్కమ్ టు యూ. లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ ఎనీ డిలే. అసలు ఈ మానవ సంబంధాలు అనే కాన్సెప్ట్ ఏంటి, వేర్ ఇట్ హ్యాడ్ స్టార్టెడ్ అని. బిఫోర్ ఐ గెట్ స్టార్టెడ్, లెట్ మీ థ్యాంక్ పేరెంట్స్ who had given me this wonderful life and my teachers who had made me to be here on this stage for sharing their knowledge to me. Let me also thank my guru Gamba Naishwara Garu for giving me this wonderful opportunity to be on this impact platform for today, and also to Impact Foundation, which is a never ending support, which has given never ending support for me. ఇవాళ ఒక సినిమాని మీకు చూపించబోతున్నానండి. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. మీ లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది, ఇప్పటి వరకు ఎలా ఉంది, ఇక మీద ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ దిస్. లైట్స్, కెమెరా, యాక్షన్. మీ సూర్యతేజ. స్టార్ట్ చేసే ముందు మీ చాట్ బాక్స్ అందరూ దయచేసి ఎనేబుల్ చేసుకోండి. ఐ వాంట్ యూ టు ఆన్సర్ టు ఫ్యూ ఆఫ్ మై క్వశ్చన్స్ బిఫోర్ ఐ గెట్ స్టార్టెడ్. మీ అందరికి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో బాహుబలి పార్ట్ 1 చూసినప్పుడు తెలిసిందా, బాహుబలి పార్ట్ 2 చూసినప్పుడు తెలిసిందా? దయచేసి నాకు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. Please let me know when you came to know when Kattappa killed Bahubali in the chat box. మీకు బాహుబలి 1 చూసినప్పుడు తెలిసిందా, బాహుబలి 2 చూసినప్పుడు తెలిసిందా? ఎక్సలెంట్ అండి, వెరీ గుడ్. ఇదే విషయం రాజమౌళికి ఎప్పుడు తెలిసిందండి? ఆ మూవీ డైరెక్టర్ రాజమౌళి గారికి ఇది ఎప్పుడు తెలిసింది? పార్ట్ 1 చూసినప్పుడు, పార్ట్ 2 చూసినప్పుడు? ఆబ్వియస్ గా స్టోరీ రాయక ముందే రాజమౌళి గారి మైండ్ లో ఈ సినిమా పిక్చర్ ఉంది, కంప్లీట్ పిక్చర్ ఉంది. జస్ట్ పార్ట్ 1 3 గంటలు ఉంది, పార్ట్ 2 3 గంటలు ఉంది. 6 గంటల సినిమాకి రాజమౌళి గారు 5 ఏళ్ల ముందే ఒక క్లారిటీ ఉందండి. ఈ స్టోరీ ఎలా ఉండాలి, ఎలా నడిపించాలి ఈ స్టోరీ అని. మనది 100 ఏళ్ల సినిమా అండి. ఈ 100 ఏళ్ల సినిమా ఎలా ఉండాలో ఇప్పుడే కనుక మన క్లారిటీ లేకపోతే మనం సూపర్ హిట్ సినిమా తీయలేం. ప్లీజ్ నోట్ మై వర్డ్స్ ఫర్ గ్రాంటెడ్. మీ లైఫ్ లో మీ సినిమా గురించి మీకు క్లారిటీ లేకపోతే ఒక అటర్ ఫ్లాప్ సినిమా తీస్తారండి. ఈ సినిమా గురించి సో లెట్ మీ గో లైవ్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఆల్సో ఆన్ యూట్యూబ్. గివ్ మీ ఎ సెకండ్. సో మనది ఒక 100 ఏళ్ల సినిమా అండి. దిస్ ఇస్ 100 years లైఫ్. పుట్టంగానే మనం పుట్టినప్పుడే చైల్డ్ ఏజ్, ఆ తర్వాత స్కూల్ ఏజ్, ఆ తర్వాత టీనేజ్, ఆ తర్వాత కాలేజ్, తర్వాత మ్యారేజ్ తర్వాత జరిగేంత డ్యామేజ్, ఆ తర్వాత వచ్చేది ఓల్డ్ ఏజ్. ఈ నాలెడ్జ్ అంతా ఎప్పుడు వస్తుంది? ఆ ఓల్డ్ ఏజ్ లో వస్తుందండి. ఇలా కట్టి పట్టుకుని నడుస్తుంటారు చూసారా, ఆ ఏజ్ లో మనకి నాలెడ్జ్ వస్తుంది. అప్పుడు వచ్చి ఏం లాభం అండి ఇంత సినిమాని. సో మీ లైఫ్ ఈజ్ ఎ సూపర్ హిట్ సినిమా. ఫస్ట్ హాఫ్ చైల్డ్ ఏజ్ నుంచి మ్యారేజ్ దాకా. మ్యారేజ్ జరుగుతుంది చూసారా, అది ఇంటర్వెల్. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందండి. ఆ మ్యారేజ్ తర్వాత జరిగే హ్యాపెనింగ్స్ అండ్ వెరీ నెక్స్ట్ ఓల్డ్ ఏజ్. సో ఈ ఫస్ట్ నేను ఓల్డ్ ఏజ్ గురించి మాట్లాడతాను. బికాస్ మీ క్లైమాక్స్ ఎలా ఉండాలో మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి అనే ఇంటెన్షన్ తో. చాలా మంది ఈ రోజుల్లో డబ్బులు బాగా సంపాదిస్తున్నారండి. ఐ వెరీ మచ్ అప్రిషియేట్ ఇట్. మీ ముగింపు ఎలా ఉండాలో మీకు ఇప్పుడే తెలిసి ఉండాలండి. నోట్ మై వర్డ్స్ వెరీ క్లియర్లీ. బికాస్ ఎంత క్రూయల్ హ్యూమన్ రిలేషన్స్ లో ఈ రోజుల్లో ఉన్నాయంటే, ఫాదర్ కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని 4 months బ్యాక్ ఫాదర్ కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఆ ఫాదర్ ని చంపేశారండి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం. అలాంటి కొడుకులు బతుకుతున్న కాలాలండి. నిజంగా మనకి సినిమా అనే కాన్సెప్ట్ అవసరమా? నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు మానవ సంబంధాలు మనకు అవసరమా? సెల్ఫిష్ గా బతకచ్చు కదా. అంటే మన బేసిక్ నెసెసిటీ ఏంటి? ఫుడ్, బెడ్, షెల్టర్. ఫుడ్, క్లోత్ అండ్ షెల్టర్. నాతో పాటు నేను ఒక ఆశ్రమానికి తీసుకెళ్తానండి. అక్కడికి రండి, ఫుడ్ మేము ప్రొవైడ్ చేస్తాం. బెడ్ యూ కెన్ స్టే దేర్. చిన్న తినింది కొంచెం అరగడానికి కొంచెం అడ్మినిస్ట్రేషన్ వర్క్ మీకు అలకేట్ చేస్తాం. ఈ 3 మీకు కావాలనుకుంటే అక్కడ ప్రొవైడ్ చేస్తారు. నేను ఎప్పుడు వచ్చి చూసినా మీరు హ్యాపీగా ఉండగలుగుతారా? మీరు ఖచ్చితంగా ఉండలేరు. బికాస్ వీఆర్ ఆల్ సోషల్ అనిమల్స్. మనం పండుగలు జరుపుకోవాలి, పబ్బాలు జరుపుకోవాలి, మామిడి తోటలో భోజనాలు పెట్టుకోవాలి,
రంజాన్ పండగకి నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వేరే వాళ్ళు నా ఇంటికి రావాలి. సో ఇవన్నీ కలగలిపి వీ కాంట్ లివ్ ఇన్ ఐసోలేషన్, వీ కెన్ నెవర్ లివ్ ఇన్ ఐసోలేషన్. సో వాళ్ళ ఏజ్ మొత్తం ఎలా గడిపారు, ఎందుకు గడుపుతున్నారు అనే క్లారిటీ వచ్చే ముందు కొంతమంది దే విల్ రెస్ట్రిక్ట్ దెమ్ సెల్ఫ్ ఓన్లీ టు లాస్ట్ రిటైర్మెంట్ స్టేజ్ లో మీతో పాటు ఎవరుంటారో ఒక్కసారి ఆలోచించు. జస్ట్ థింక్, మీతో పాటు మీ రిటైర్మెంట్ స్టేజ్ లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎవరు ఉంటారు మీ ఫ్యామిలీ వాళ్ళతో పాటు? మీ ఫ్రెండ్స్ ఉంటే సంతోషం, ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారో కూడా ఒకసారి ఆలోచించుకోండి. సో మీ కొంతమంది దే విల్ రిస్ట్రిక్ట్ దెమ్సెల్వ్స్ టు దేర్ క్యాస్ట్, దేర్ కమ్యూనిటీ, దేర్ రీజియన్. అంటే వాళ్ళతో తప్ప బయట వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవ్వము. మాది సోన్సో కమ్యూనిటీ, మాది వైశ్యాస్ కమ్యూనిటీ, మాది బ్రాహ్మిన్స్ కమ్యూనిటీ, మాది రెడ్డిస్ కమ్యూనిటీ, మాది నాయుడుస్ కమ్యూనిటీ అని ఇలా ఒక కాంపౌండ్ వేసుకుని దాని లోపలే కూర్చునేస్తారు. ఇప్పుడు కరోనా టైంలో చాలా మందికి ప్లాస్మా అవసరం అండి. అక్కడ వాళ్ళు మేము ఏ క్యాస్ట్ ప్లాస్మా డొనేట్ చేస్తాం అని చూసుకుంటూ ఇన్ అవుట్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఇట్స్ వెరీ సింపుల్. See, it's not about a system, a tradition, a culture. I appreciate each tradition, I appreciate each of your culture. బట్ బతికినంత కాలం ఎలా బతుకుతున్నాం, ఎవరితో బతుకుతాం అనేది ఆలోచించాలి. ఇల్లు ఎంత పెద్ద కట్టాం అనేది కదండి, మీరు ఎంత సంతోషంగా ఉన్నది మ్యాటర్స్. ఆ ఓల్డ్ ఏజ్ లో మీ క్లైమాక్స్ ఎలా ఉండాలో ఊహించుకోండి. ఎవరితో ఉండాలి, మీ క్లైమాక్స్ లో మీతో ఎంతమంది ఉంటారు, ఎంతమంది మీతో పాటు నడుస్తారు, మీ హెల్త్ ని ఎంతమంది టేక్ కేర్ చేస్తారు అనేది ఆలోచించండి. వెరీ ఫస్ట్ క్లైమాక్స్ కంటే ముందు ఈ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేది మ్యారేజ్ తో అండి. పెళ్లి అంతకు ముందు ఆ తర్వాత అనే కాన్సెప్ట్ వెళ్లే ముందు లెట్ మీ టెల్ యూ స్మాల్ ఇన్సిడెంట్. పెళ్లికి ముందు అమ్మాయి ఈ రోజుల్లో జరుగుతున్న సినారియోస్ గురించి చెప్తున్నానండి. పెళ్లికి ముందు అమ్మాయి లైఫ్ లో ఇంట్లో వాళ్ళ అమ్మాయి అన్ని చేసి పెడుతుంది. వంట చేసి పెట్టాల్సిన అవసరం లేదు, ఏది చేసి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అత్తోరింటికి వెళ్ళిన తర్వాత అన్ని ఆమె చేసి పెట్టాల్సి ఉంటుంది. ఒకప్పుడు భార్యకి భర్తకి గొడవ అయితే పేరెంట్స్ చెప్పేవాళ్ళండి, అమ్మ సర్దుకుపోమ్మా అని. ఇప్పుడు సర్దుకుని వచ్చే అమ్మ ఏమన్నా అయితే మన లాయర్ చూసుకుంటారు. టు దాట్ ఎక్స్టెంట్ వీ హ్యాడ్ డిప్రైవ్ అవర్ కల్చర్, డిప్రైవ్ అవర్ ట్రెడిషన్. సిల్క్ చాక్లెట్ తీసుకుని వచ్చి బర్త్డేస్ కి అందరు విష్ చేస్తారండి, కానీ సిల్క్ లాంటి హార్ట్ తో బతికినంత కాలం బ్యూటిఫుల్ గా బతికితే దట్ గివ్స్ ఇమ్మెన్స్ ప్లెజర్ ఫర్ వాట్ ఎవర్ ద లైఫ్ టైమ్ యూ స్టే. సో మ్యారేజ్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఫర్ వేరియస్ రీజన్స్. బికాస్ ద ట్రూ లైఫ్ స్టార్ట్స్ దేర్ అంటారు, సెకండ్ హాఫ్ నుంచి ట్రూ లైఫ్ స్టార్ట్స్ దేర్ అంటారు. అండ్ ఈ మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లల్ని పెంచడం కానీ ఈ కాన్సెప్ట్స్ లో హ్యూమన్ రిలేషన్స్ వాట్ ఎక్స్టెంట్ అనేది ఐ విల్ జస్ట్ షో యూ another slide. సో భార్య భర్త కొట్లాడుతుంటారండి. సో హ్యూమన్ రిలేషన్స్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఐ కెన్ ఓన్లీ టూ థింగ్స్. మాట్లాడే విధానం, మాటల్ని మార్చండి. మాట్లాడే విధానం, మాటలు నిజంగా ఇంపాక్ట్ తీసుకొస్తాయి లైఫ్ లో అంటే 200% ఇంపాక్ట్ తీసుకొస్తాయి. ఐ టెల్ యూ ఏ స్మాల్ స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్, మా అమ్మ ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది అనుకోండి. నేను ఇవాళ వంట చేయలేను అంటే మా నాన్న సర్లే నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి చేస్తా ఈరోజు వంట అంటే 5 నిమిషాలకి మళ్ళీ మా అమ్మ వచ్చేసి నువ్వు చేస్తే నువ్వు తినలేవు, నేను తినలేను, నేనే చేస్తానులే అంటుంది. ఆబ్వియస్ గా అవునా కదా? లేడీస్ అవుట్ హియర్ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. నాకంటే మీరు చాలా అందంగా ఉంటారని నేను నమ్ముతాను. సో ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. నన్ను చూసే తట్టుకుంటున్నానంటే నేను మిమ్మల్ని చూసి ఐ కెన్ ఫీల్ మోర్ రిలీఫ్డ్. ఈ ఒక్క మాట, నువ్వు రెస్ట్ తీసుకో, ఐ విల్ టేక్ కేర్ అనే ఒక్క మాట వాళ్ళలో కొన్ని కోట్ల హోప్స్ నింపుతుంది. ఆ హోప్ ఎంత నింపుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాటకు బదులు పొరపాటున మా నాన్న అదే మా అమ్మ కనుక ఉండుంటే నన్ను బంగారం వల్ల చూసుకునేది అన్నాడు అనుకోండి, అక్కడ గొడవ మొదలవుతుంది. దేర్ స్టార్ట్స్ ద ఫైట్. మన కమ్యూనికేషన్ చాలా బాగా తెలుసండి, బట్ యూజింగ్ ద రైట్ వర్డ్స్ ఆల్సో మ్యాటర్స్. ఏ పదం ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి అనేది కూడా తెలుసుకోండి. మీకు అన్ని తెలిసి ఉండొచ్చు, బట్ స్టిల్ ఓకే, కొన్ని లోపలే దాచుకొని ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో మాట్లాడితే మన బంధాలు చాలా బాగుంటాయండి. ఈ ఒక్క మాట, దట్ వన్ వర్డ్ చేంజెస్. నేనున్నాను అనే భరోసా ఇచ్చినట్టయితే కంప్లీట్ చూసే విధానం, పిక్చర్ పూర్తిగా మారిపోతుంది. Anger management is also more important. Human relations is the very first communication. Using the right words in communication matters. The very second thing is
యాంగర్ మేనేజ్మెంట్, నెవర్ ఎండింగ్ ఇష్యూ అండి. యాంగర్ మేనేజ్మెంట్, భార్య భర్త గొడవ పడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ దీనికి ఒక బనానా థియరీ ఉందండి. అరటిపండు తొక్క తీసి తిని నోట్లో పెట్టుకునేటప్పుడు కింద పడిపోయిందండి. కింద ఒక డస్ట్బిన్ ఉంది, మీరు ఎంతమంది తీసి తింటారు? అక్కడ డస్ట్బిన్ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇంకొక గోల్డెన్ ప్లేట్, బంగారు పళ్ళెం ఉంది అక్కడ, అరటిపండు తీసి తింటుంటే కింద పడిపోయింది, బంగారు పళ్ళెంలో పడింది. ఇప్పుడు తీసి తింటారా? ఆబ్వియస్ గా తీసి తింటారు. మైండ్ ని ఒక గోల్డెన్ ప్లేస్ చేసుకోండి. ఈ మైండ్ ఒక గోల్డెన్ ప్లేట్ చేసుకోండి. జారిపోయిన బంధాలను కూడా కలుపుకుని లైఫ్ లో ముందుకెళ్ళొచ్చండి. ఈ కోవిడ్ పాండమిక్ లో ఎవరు ఎన్ని రోజులు బతుకుతామో ఖచ్చితంగా క్లారిటీ లేదు. నో డౌట్, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి. అండ్ ఇట్ వెన్ కమ్స్ టు చిల్డ్రన్ ని చూసుకోవడం కానీ, పిల్లల పెంపకం గురించి కానీ, నాకు పేరెంట్స్ ని చూస్తే, కొంతమంది పేరెంట్స్ ని చూస్తే చాలా బాధ వేస్తుందండి. ద ఓన్లీ రీజన్ ఇస్ నేను ఎంతో కష్టపడ్డాను, మా పిల్లలు ఆ కష్టం పడకూడదు అనే ఇంటెన్షన్ తో బతుకుతారు. ఎక్సలెంట్ సార్, ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. ఆ థాట్ ప్రాసెస్ కి నేను ఒప్పుకుంటా. నేను పడ్డ కష్టం నా పిల్లలు అస్సలు పడకూడదు ఓకే అండి, కానీ ఖచ్చితంగా వాళ్ళకి తెలిసేలా చేయండి. మీరు రూపాయి సంపాదించింది కూడబెట్టి నా పిల్లల భవిష్యత్తుకు బాగుంటుంది అని తీసి పెడుతుంటారు. వాళ్ళ కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకోరు. వాళ్ళ కోసం తన ఇంటిని మొత్తం వదిలేసి, తన ఫ్యామిలీని మొత్తం వదిలేసి వచ్చిన తన వైఫ్ కోసం కూడా ఖర్చు పెట్టరండి. పండక్కి బట్టలు కూడా కొనుక్కోరు. పిల్లలకి పనికి వస్తుందేమో, పిల్లల చదువులకి పనికి వస్తుందేమో, పిల్లల ఫ్యూచర్ కి పనికి వస్తుందేమో, ఒక ల్యాండ్ తీసుకుంటే రేపు వాళ్ళ పెళ్లికి పనికి వస్తుందేమో, ఈ కాన్సెప్ట్ తో ఉంటారండి. ఎక్సలెంట్ సార్. జస్ట్ థింక్, మీ కాన్సెప్ట్, మీ ఐడియాలజీ చాలా బాగుంది సార్. జస్ట్ థింక్, ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారు, మీ ఎఫర్ట్స్ తోనే, మీరు సంపాదించి తెస్తున్న డబ్బులతోనే మీ పిల్లలు స్కూల్ బ్యాగ్ కొంటున్నారు, బట్టలు కొంటున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, ఆటలాడుతున్నారు, బుక్కులు కొంటున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ మీరు రోజంతా వర్క్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత గ్లాసు నీళ్లు తాతావా నాన్న అని అడిగే కొడుకులు కూతుర్లు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు డబ్బులు మీవే, ఎఫర్ట్స్ మీదే, కష్టం మీదే, అన్ని మీవే, కానీ గ్లాసు నీళ్ళు తాతావా నాన్న అని అడిగే కొడుకులు లేరు. రేపు పొద్దున్నే ఎఫర్ట్స్ మీ ఉండవు. మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు డబ్బులు సంపాదిస్తారా? సంపాదించరు. బయటికి వెళ్తారా? వెళ్ళరు. ఎఫర్ట్స్ ఉంటాయో ఉండవు. అప్పుడు ఎలా చూసుకుంటారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు డే టు నైట్ వరకు కష్టపడుతున్న మీకే ఎంత వరకు రెస్పెక్ట్ చేస్తున్నారో, ఫ్యూచర్ లో ఎలా రెస్పెక్ట్ చేస్తారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడే పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే అప్కమింగ్ 5 years తర్వాత, 10 years డౌన్ ద లైన్, 20 years డౌన్ ద లైన్ ఎంత దారుణంగా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. ప్లీజ్, దీస్ ఇస్ ద ట్రూ ఫ్యాక్ట్స్ విచ్ వీ హ్యావ్ టు రియలైజ్. అబ్బాయిల గురించి చెప్తానండి. లెట్ మీ టాక్ అబౌట్ లేడీస్ ఫస్ట్. పొరపాటున అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది అనుకోండి, నాన్న చిన్నగా స్లో వాయిస్ లో, డైలాగ్ కూడా చిన్నగా ఉంటుందండి, స్లో టోన్ లోనే చెప్తాడు, ఎక్కడికమ్మా అని అడుగుతాడు. అంతే, ఎక్కడికమ్మా, అంతే. ఈ మాత్రానికే తన కోపం వచ్చి డైరెక్ట్ స్ట్రైట్ గా ఇల్లు దాటే అమ్మాయి డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వెళ్ళి డోర్ ఫాట్ అనేస్తుంది. వాళ్ళ నాన్నకి వినపడాలి. ఎన్ష్యూర్ దట్ ఆ రీసౌండ్ వాళ్ళ నాన్నకి వినపడాలి. ఫాట్ అనేస్తుంది. కొంచెం సేపు అయిన తర్వాత, ఒక అర్ధగంట తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి ఏదో ఒకటి సరి చెప్పాలి. ఏంటి అలా డోర్ వేసావు, మీ నాన్న చూడు ఎంత ఫీల్ అవుతున్నానంటే, ఏంటి నేను ఎక్కడికి వెళ్ళకూడదా, నన్ను ఏంటి ఇలా అడిగేస్తున్నారు, వానైతే అలాగే అడుగుతారు అబ్బాయిని, నేను అమ్మాయిని కాబట్టి, నేను అమ్మాయిగా పుట్టాను కాబట్టి నేను ఇలా అడుగుతాను అనమాట. అప్పుడు అమ్మ ఏదో ఒకటి సరి చెప్పాల్సి ఉంది. ఆయన మీ నాయన, మా ఆయన, ఈ ఇంటి పెద్ద ఆయన కాకపోతే ఇంకెవరు అడుగుతారన్న. ఇంకా అబ్బాయిల విషయానికి వస్తారా, వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అండి. నాన్న ఒక 100 రూపాయలు తీసి ఇస్తే తీసుకోరండి. 100 ఎందుకు సరిపోద్ది? సేమ్ డోర్లు, ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళి డోర్ ఫట్ వేస్తాయి, వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఆ డోర్ ఫట్ వేసి వెళ్తాడు. యాజ్ సింపుల్, అంతే. సో పేరెంటల్ రిలేషన్షిప్ ఇస్ వెరీ మచ్ మ్యాటర్స్. మీరు సంపాదించే డబ్బులు మీకోసం ఉపయోగించుకోండి, మీ లైఫ్ కోసం ఉపయోగించుకోండి, మిమ్మల్ని నమ్మి వచ్చిన మీ భార్య కోసం యూటిలైజ్ చేయండి. అంతేగాని డబ్బులు పేర్చి మీ పిల్లలకి ఇద్దాం అనుకున్నాను అనుకోండి, 1 సెకండ్ పడుతుందండి ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరగడానికి, 1 సెకండ్ పడుతుందండి దొంగలు వచ్చి దోచుకుపోవడానికి. కానీ మెమరీస్ మళ్ళీ రావు, మెమరీస్ ఖచ్చితంగా మళ్ళీ రావు. ఒకసారి ఆలోచించండి. మీరు ఇంత రూపాయి పెంచిన మీ పిల్లలకి మీ ఆస్తిని ఇచ్చేస్తే, ఏం పని చేయకోకుండా మీ ఆస్తిని ఇచ్చేసారనుకోండి, వాడికి ఒక క్లియర్ కట్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఏం చేయకపోయినా కూడా డబ్బులు సంపాదించచ్చు, ఏం చేయకపోయినా కూడా డబ్బులు వచ్చేస్తాయి.
రేపు కట్నం డబ్బుల కోసం కక్కుతి పడతాడు. రేపు కట్నం డబ్బుల కోసం అమ్మాయిని వేధిస్తాడు, పెళ్లి చేసుకున్న అమ్మాయిని వేధిస్తాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని టార్చర్ పెడతాడు. జస్ట్ సీ టు వాట్ ఎక్స్టెంట్ వీ హ్యాడ్ డిప్రైవ్డ్ అవర్ వాల్యూస్. మన బంధాలని అనుబంధాలని ఎంత కింద వరకు తీసుకెళ్ళామో ఒకసారి ఆలోచించండి. మ్యారేజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో పిల్లల కోసం ఇంకొంతమంది ఏం చేస్తారంటే సైట్ కొంటారండి పిల్లల కోసం, అది ఇది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే యువర్ మెమరీస్. ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒక్కసారి అయినా అవుట్ ఆఫ్ ద స్టేట్ ట్రావెల్ చేయండి. ఇఫ్ పాకెట్ పర్మిట్స్, అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఒక్కసారైనా, సంవత్సరానికి ఒక్కసారైనా, ఇఫ్ యువర్ పాకెట్ పర్మిట్స్, హ్యావ్ ఎ ఫ్యామిలీ టూర్, ఫ్యామిలీ ట్రిప్. నేను 2017 లో తమిళనాడు మొత్తం వెళ్ళాను, 2018 లో కర్ణాటక మొత్తం వెళ్ళాను, 2019 లో హాఫ్ ఆఫ్ ద కేరళ కవర్డ్, 2020 లో నార్త్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్దాం అనుకున్నాం. కరోనా మహిమ, ఇంట్లోనే అంతా. ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం దొరికిందని చెప్పాలి. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈజ్ అవర్ బెస్ట్. బట్ ఇయర్లీ వన్స్ ఒక్కసారైనా బయటికి వెళ్ళండి. మూవ్ అవుట్ ఆఫ్ యువర్ స్టేట్ కంప్లీట్లీ. దేవాలయాలకే కాదండి, బ్యూటిఫుల్ నేచర్ ప్లేసెస్ ఉన్నాయి. పాపికొండలకి వెళ్ళండి, కేరళకి వెళ్ళండి, అలపి ఉంది, తమిళనాడు వెళ్ళండి, పాండిచేరి ఉంది, ఎక్సలెంట్ ఉంది, బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ప్లీజ్ స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ. మీరు కష్టపడి మీ టైం అంతా తీసుకెళ్లి మీ డబ్బు సంపాదించడానికి పెడుతున్నారు. ఆ డబ్బుల వల్లనే రేపొద్దున్నే మీ ఇంట్లో గొడవలు వస్తున్నాయి, మీకు మీ పిల్లలకి మధ్య. ఇది ఎంతమంది ఇంట్లో వాస్తవం కాదు, మీరే నాకు చెప్పండి. మీ టైం అంతా కూడా బంధాలను పెంచుకోవడానికి పెట్టట్లేదండి, డబ్బుల్ని పెంచుకోవడానికి పెడుతున్నారు. ఆ డబ్బులే రేపొద్దున ఈ బంధాలన్నింటినీ దూరం చేసేస్తాయి. ఇన్వెస్ట్ టైం ఇన్ యువర్ రిలేషన్స్, ఇన్వెస్ట్ టైం ఫర్ యువర్ ఫ్యామిలీ. 8 గంటలు పనిచేస్తారా, సంతోషం. ఆ 8 గంటలు పనిచేసిన తర్వాత ఇంటికి వచ్చాక కూడా డబ్బులు ఈఎంఐకి ఎలా, చిట్టుకి ఎలా, పిల్లల స్కూల్ ఫీజుకి ఎలా, ఇదే మైండ్ సెట్ తో మనీ ఎలా సంపాదించాలి అనే మైండ్ సెట్ తోనే మైండ్ తిరుగుతూ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్, దిస్ ఇస్ మై సిన్సియర్ అపీల్, ప్లీజ్ గివ్ యువర్ 50% ఆఫ్ యువర్ టైం టు యువర్ ఫ్యామిలీ. ప్రొఫెషన్ నథింగ్ కేర్స్. మీరు ఎలాంటి పొజిషన్ లో ఉండండి, మీరు చీఫ్ మినిస్టర్ అవ్వండి, ప్రైమ్ మినిస్టర్ అవ్వండి, టీచర్ అవ్వండి, ఏదైనా అవ్వండి, మీరు చనిపోతే మీ ప్లేస్ లో గవర్నమెంట్, ఆ పొజిషన్ గవర్నమెంట్ కాదు, ఎనీ ఆర్గనైజేషన్ ఫర్ దట్ మ్యాటర్, మీరు ఈ భూమి మీద లేకపోతే మీ ప్లేస్ లో ఇంకో ఆఫీసర్ ని తీసుకుని పెట్టడానికి వాళ్ళకి మాక్సిమం 1 వీక్ పడుతుందండి. కానీ మీ ఫ్యామిలీకి జస్ట్ థింక్ ఆఫ్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీ టైం దేనికోసం ఇస్తున్నారో ఒకసారి ఆలోచించండి. బిల్డ్ మెమరీస్, ద ఓన్లీ థింగ్ విచ్ కెన్ మేక్ అవర్ లైఫ్స్ బెటర్. యూ కాంట్ ఎర్న్ టైం. డబ్బును మాత్రం సంపాదించగలం కానీ టైంని తిరిగి సంపాదించలేము. బంధాలు బాంధవ్యాలు ఇంటి వరకే పరిమితమా? జస్ట్ థింక్, బంధాలు బాంధవ్యాలు ఇంటి వరకే పరిమితం. మన ఫ్రెండ్స్, వర్క్ చేసే ప్లేస్ లో ఆబ్వియస్ గా మనకి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉండాలండి. మ్యారేజ్ చేసుకుంటే జీవితాంతం ఉండే ఫ్రెండే మీ స్పౌస్. జీవితాంతం మీతో ఉండే ఒకే ఒక్క ఫ్రెండ్ మీ స్పౌస్. మీ వర్క్ స్పేస్ లో కూడా ఒక ఫ్రెండ్ ని పెట్టుకోండి. వై ఐఎమ్ సెయింగ్ దిస్ ఇస్, ప్లీజ్ గెట్ బ్యాక్ టు యువర్ కాలేజ్ డేస్. మీ కాలేజ్ డేస్కి వెళ్ళండి. అందరూ కూడా కాలేజ్కి వెళ్ళడానికి, కాలేజ్ బస్ ఎక్కడానికి, లేదా కాలేజ్కి ట్రైన్ లో వెళ్ళడానికి వీ హ్యావ్ నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇంట్లో నుంచి బయటికి రాగానే ఎవరో ఒకరు పలకరిస్తారు. ట్రైన్ లో మన ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత, కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ తోనే. మీ వర్క్ ప్లేస్ లో కూడా ఫ్రెండ్స్ ని పెట్టుకోండి. డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత ఫ్రెండ్స్ అనే కాన్సెప్ట్ ఎంతమంది నిలబెట్టుకున్నారో ఒకసారి ఆలోచించండి. దిస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. బికాస్ we have time only for our work, we have time only for our family, we have time only to earn money, but not for your friends. మీకు ఇంటర్మీడియట్ లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో ఒకసారి ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో రాసుకోండి. డిగ్రీకి వచ్చినప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ప్లీజ్ థింక్ ఆఫ్ ఇట్. సో మీకు ఏ దానికి టైం లేదు, దాని మీద టైం పెడతానండి.
డబ్బుల కోసం టైం ఇన్వెస్ట్ చేశారా? డబ్బులు వస్తాయి కాదన్నా, బంధాల మీద కూడా ఇన్వెస్ట్ చేయండి. ప్రేమ ఎంత కావాలంటే అంత వస్తుంది. ప్లీజ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్. కమ్యూనికేట్ చేయండి, మీరు ఎలా ప్రేమిస్తున్నారు, మీ ప్రేమను తెలియజేయండి. జస్ట్ థింక్, మీ ప్రేమని గిరిధర్ గారు ఆలోచించండి సార్, మీరు ఎప్పుడు లవ్ లెటర్ రాశారో ఒకసారి ఆలోచించారు లాస్ట్ టైం. ఇప్పుడు మీ స్పౌస్ కోసం మళ్ళీ రాయగలుగుతారా ఒకసారి ఆలోచించండి. రాధికమ్మ మీ కొడుకు కోసం వాళ్ళు ఇష్టమైంది ఎప్పుడు చేస్తూనే ఉంటారు. మీ అబ్బాయి మీకోసం ఎప్పుడు ఏం చేశారో ఒకసారి ఆలోచించండి. మీకు మీ బర్త్డేకి ఎంత స్పెషల్ గా ట్రీట్ చేశారో ఒకసారి ఆలోచించండి. సో దీస్ ఆర్ ఆల్ మ్యాటర్స్. వినీత, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, శ్రీ వినీత, వాట్ వాజ్ యువర్ లాస్ట్ యాక్టివిటీ ఫర్ యువర్ పేరెంట్స్? మీ పేరెంట్స్ ని హ్యాపీ చేయడానికి నువ్వు లాస్ట్ టైం ఏం చేసావు? ఒక పాట పాడావా, డాన్స్ చేసావా, ఏం చేసావు? మీ ఫ్యామిలీ బాండింగ్స్ ని బిల్డ్ చేసుకోవడానికి యూ హ్యావ్ టు గివ్ దెమ్ సమ్ టైం. టైమ్ ఇన్ ద సెన్స్, ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్స్. ఒక ప్రేమ లేఖ రాయండి, తప్పే ఉంది. నాకు తెలిసి నేనైతే ఖచ్చితంగా నేను చదువుకునే రోజుల్లో ప్రేమ లేఖలు రాశాను. నేనైతే ఒప్పుకుంటా. మీరు ఎంతమంది ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. నేను డాన్స్ చేసేవాడిని, నేను పాటలు పాడేవాడిని. మీరు ఎంతమంది పాటలు పాడుతున్నారు ఇప్పుడు మీ పేరెంట్స్? వాళ్ళ బర్త్డేస్కో, వాళ్ళ యానివర్సరీస్కో, ఎనీ స్పెషల్ మూమెంట్స్ కి ప్లీజ్ మేక్ సంథింగ్ అవుట్ దేర్. అన్ని డబ్బులతోనే రావండి, చిన్న చిన్న వాటికి. ఐ జస్ట్ షో యూ హౌ ఐ had celebrated this Rakhi festival. నేనేదో పెద్దగా చేశానని చెప్పట్లేదని, జస్ట్ టు షేర్ విత్ యూ. ఇది రాఖీ పండుగ కోసం నేను ఒక పని చేయొచ్చాను. డైరెక్ట్ గా అన్ని చాక్లెట్లు వరుసగా పెట్టేశాను అనుకోండి, షీ విల్ నాట్ ఫీల్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. చేసే పని కొంచెం క్రియేటివ్ గా చేయమంటున్నాను. ఒక్కొక్క చాక్లెట్ ఇస్తుంటే తన రియాక్షన్ ఎలా ఉందో చూడండి. షీఈ్ మై సిస్టర్ ఆరాధ్య, చేతన ఆరాధ్య. చేసే పనులు డిఫరెంట్ గా చేయండి. దిస్ ఈజ్ ఫర్ మై ఫ్రెండ్. ఈ లాక్డౌన్ లో నా వెరీ క్లోజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కలవలేకపోయాను, బట్ స్టిల్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్. ఫస్ట్ వాట్సాప్ లో మెసేజ్ చేద్దాం అనుకున్నాను, హ్యాపీ బర్త్డే ఇడియట్, మిస్ యూ అని. తర్వాత ఆ మెసేజ్ కొట్టేసి నా ఫ్రెండ్ కి ఒక కేక్ తీసుకురామని చెప్పి ఐ హావ్ ట్రావెల్డ్ 35 kilometers టు హిస్ హౌస్. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ వీడియో. నేను ఆడియో పెట్టలేనండి బికాస్ ఆఫ్ కాపీరైట్ ఇష్యూ, ప్లీజ్ డోంట్ మైండ్. ఈ వీడియో మీకు నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో దొరుకుతుంది, యూ కెన్ గో అండ్ హ్యావ్ ఎ లుక్ అట్ దట్. దిస్ ఈస్ పెన్నా రివర్ అండి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న పెన్నా రివర్. ఈ వీడియో షేర్ చేసుకోవడానికి నా దగ్గర రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనం చాలా మంది నామోషి ఫీల్ అవుతాం. పలానా వాళ్ళు నా ఫ్రెండ్, పలానా వాళ్ళు మా బంధువు, పలానా వాళ్ళు మా సోన్స్కో అని చెప్పుకోవడానికి నామోషి ఫీల్ అవుతాం. బికాస్ వీ హ్యాడ్ ప్రొజెక్టెడ్ ఏ స్టేటస్ టు దిస్ వరల్డ్. మనం నేను ఇది అని ఒక స్టేటస్ ప్రొజెక్ట్ చేసాం. నేను ఇప్పుడు ఈ ఫోటో షేర్ చేస్తే, నేను ఇప్పుడు ఈ వీడియో షేర్ చేస్తే నేను తగ్గిపోతాను, నా వాల్యూ పడిపోతుందేమో అనే కాన్సెప్ట్ ఒకటి, ద వెరీ ఫస్ట్. రెండోది, ఈ ఆర్టిఫిషియల్ విషెస్ ఆపేయండి సార్ దయచేసి.
ఎంతమంది లైక్లు కొట్టారు, ఎంతమంది వాట్సాప్ లో మెసేజ్లు పెట్టారు, ఇవన్నీ వద్దు. మోహన్ గారు, హౌ మెనీ ఆఫ్ యూ రియల్లీ కమ్ టు విష్ యూ, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియో మెసేజ్ కాకుండా, ఐ మీన్ టెక్స్ట్ మెసేజ్ కాకుండా, మోహన్ గారు మీ బర్త్డే కి లేదా మీ ఫ్రెండ్ బర్త్డే కి మోహన్ గారు ఇఫ్ హీ సెండ్స్ ఏ ఆడియో మెసేజ్ ఆర్ ఏ వీడియో మెసేజ్ టు హిస్ ఫ్రెండ్, ఎలా ఫీల్ అవుతారు ఒకసారి ఆలోచించి. జస్ట్ థింక్, రవి గారు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే కి వెళ్ళలేకపోయారు, బట్ స్టిల్ ఏదో అమెజాన్ లో చిన్నది అవ్వచ్చు, 100 రూపాయల ఐటమ్ అవ్వచ్చు, ఆర్డర్ చేసి పంపిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి. డూయింగ్ థింగ్స్, నేనేం కొత్తగా క్రియేటివ్ పనులు చేయమని చెప్పట్లేదండి, ఉన్న వాటినే కొంచెం మార్చి చేస్తే మనతో ఉన్న వాళ్ళు చాలా సంతోషిస్తారండి. ఆ సంతోషం ముందు మీరు ఎంత సంపాదించిందంతా కూడా దాని. డబ్బులు బ్యాంక్ లో ఉంటే భయం వేస్తుందండి, రేపు ఏమొస్తుందో, ఏం కట్టాలో, ఏం కొనాలో, మా ఆవిడ ఏం కొనమంటుందో, వాడేం కొనమంటాడో, మా పిల్లలు ఏం చేయమంటారు, ఇన్ని థాట్ ప్రాసెస్ వస్తాయి. సో ప్లీజ్ షేర్ యువర్ టైం, వాల్యుబుల్ టైం విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఈరోజు ఎన్నిసార్లు మీరు నవ్వారు, ఎన్నిసార్లు బాధపడ్డారు, ఎన్నిసార్లు కోపడ్డారో ఒకసారి నోట్ చేసుకోండి. వెంకటేష్ గారు, ఊరాడి కీర్తన బుర్రల, ప్లీజ్ మేక్ ఎ నోట్. ఎన్నిసార్లు నవ్వావు ఈరోజు, ఎన్నిసార్లు నవ్వావు, ఎన్నిసార్లు ఏడ్చాను, లేదా ఎన్నిసార్లు కోపడ్డాను, ఒకసారి రాయండి. ప్లీజ్ టెల్ మీ యువర్ కౌంట్ ఆన్ చాట్ బాక్స్. ఎన్నిసార్లు నవ్వారో ఒకసారి ఆలోచించండి. వందనా గారు, జస్ట్ థింక్, జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. సౌమ్య ఈడిగా, మేడం ఒకసారి ఆలోచించండి మేడం, ఎన్నిసార్లు నవ్వాం మనం. మేక్ దట్ నంబర్, ఆ నంబర్ ఎంత ఉంది, ఆ నంబర్ని మనం ఏమైనా పెంచగలమా అని. హూ డిజర్వ్స్ సాడ్నెస్, బాధపడడానికి మీలో ఎంతమంది అర్హులో ఒకసారి ఆలోచించండి. నవ్వకపోవడానికి ఎంతమందికి శాపం ఉందో ఒకసారి ఆలోచించండి. ఎవరు పెట్టారండి శాపం మీకు నవ్వకండి? జస్ట్ లుక్ అట్ దట్ నంబర్. మీరు ఇందాక రాసిన నంబర్ని ఒకసారి చూడండి. వెరీ ప్యాథటిక్. ఆ స్మైల్స్ ని ఇంప్రూవ్ చేసుకోండి. మీరు నవ్వడం కాకుండా మీ తోటి వాళ్ళని కూడా మేక్ దెమ్ హ్యాపీ. దట్ మేక్స్ లైఫ్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్. జస్ట్ హ్యావ్ ఎ కౌంట్ ఆఫ్ ఆల్ యువర్ ఎమోషన్స్. మీరు ఎన్నిసార్లు నవ్వుతున్నారు, ఎన్నిసార్లు ఏడుస్తున్నారు, ఎన్నిసార్లు ముద్దుకు మాట్లాడుతున్నారు, ఎన్నిసార్లు కోప్పడుతూ మాట్లాడుతున్నారు అనేది హ్యావ్ ఎ నోట్ ఆఫ్ ఇట్. దిస్ విల్ చేంజ్ ఇట్. సో వీ హ్యావ్ లాట్ మోర్ టు సీ అండి. కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ లో నుంచి ఎన్నికి వస్తాం. పెళ్లికి ముందు మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఊహించుకోండి. ఆ స్కూల్ ఏజ్, ఆ కాలేజ్ ఎలా ఉండేది. ఈ స్కూల్ ఏజ్, కాలేజ్ లో మనం పేరెంట్స్ మాట విన్న రోజు అంటూ ఉండదు. ఖచ్చితంగా మనం వినం ఆబ్వియస్ గా, బికాస్ మనకు ఫ్రెండ్స్ ఉంటారు. ఎంతమంది మీ స్కూల్ ఏజ్ లో మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో ఒకసారి నంబర్ రాసి ఒకసారి ఆలోచించండి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఒకసారి రాసి జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. ఆ బెస్ట్ ఫ్రెండ్ తో ఏమేం చేశారు, వాడు ఇంట్లో షేర్ చేసుకోమో తెలియదు, కానీ ఆ బెస్ట్ ఫ్రెండ్ తో మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకుంటాం. రేపు పొద్దున్న మీ సినిమా తీయాలంటే మిమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూ చేయడం వల్ల మీ ఫ్రెండ్ వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే వాడు చెప్తాను నిజాలని. మీ గురించి మీకన్నా అతనికే బాగా తెలుసు. అలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? బికాస్ వీ టెండ్ ఆ ఏజ్ లో, స్కూల్ ఏజ్, టీనేజ్, కాలేజ్, టీచర్స్ చెప్పినా వినం, పేరెంట్స్ చెప్పినా వినం, ఎవరు చెప్పినా వినం. ఫ్రెండ్స్ చెప్తే మాత్రం ఖచ్చితంగా వింటాం. ఏదైనా సినిమాకి ఎనీ ప్లాన్ మనం ఫ్రెండ్స్ తోనే చేస్తాం. క్రికెట్ ఆడాలా ఫ్రెండ్స్ తోనే, గోళీలు ఆడాలా ఫ్రెండ్స్ తోనే. గిరిధర్ గారు, గోళీలు ఆడటం గుర్తుందా మీకు? ఆడారా? రవి గారు, గాలిపటాలు ఎగరేశారా? రవి గారు, గాలిపటాలు ఎగరేశారా ఎప్పుడన్నా? ఇప్పుడు ఎగరేస్తున్నారా? నేను ఇప్పుడు 20,000 ఇస్తాను సార్ మీకు గాలిపటాలు ఎగరేయడానికి. అప్పుడు మీతో పాటు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో ఇప్పుడు వాళ్ళంతా వచ్చి గాలిపటాలు ఎగరేస్తారా మీతో పాటు? గిరిధర్ గారు, వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు మీతో పాటు గోళీలు ఆడతారా? సురేంద్ర గౌడ్ గారు, క్రికెట్ ఎన్ని రోజులు ఆడారు సార్? ఎంతసేపు ఆడారు సార్ డైలీ? మార్నింగ్ 9 గంటలకు గ్రౌండ్ వెళ్తే సాయంత్రం 5 o'clock ఎండ. ఈ టెంపరేచర్ లెక్క ఆ రోజుల్లో మనకి. ఈ రోజు వాళ్ళకి ఏం తెలుస్తాయి సార్? పబ్జీ తప్ప. మీరు ఎంత చేసినా ఇప్పుడున్న మూమెంట్స్ ని కూడా మీరు ఎంజాయ్ చేయకోకుండా ఆ మనీ ఎర్నింగ్ కోసం పక్కన పెట్టారంటే ఈ స్టేజ్ కూడా యూజ్లెస్ అనిపిస్తుంది. అప్పుడు అన్న కొన్ని మెమరీస్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంకొక 5 years తర్వాత, లాస్ట్ 5 years ఎలా ఉన్నాయంటే ఆ మెమరీస్ కూడా ఉండవు. వెనక్కి తిరిగి చూసుకుంటే 10 to 5 ఆఫీస్, మండే 10 to 5 ఆఫీస్, ట్యూస్డే 10 to 5 ఆఫీస్, వెడ్నెస్డే 10 to 5 ఆఫీస్, ఫ్రైడే దాకా సేమ్ స్టోరీ. సాటర్డే అఫీషియల్ అయితే ఓకే హాలిడే, సండేనా రిలాక్స్ గా ఇంట్లో కూర్చున్నాము అంతే.
దిస్ ఈస్ హౌ అవర్ కరెంట్ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్. లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఇప్పుడే నోట్ చేసుకోండి సార్. ఏ కొత్త ప్లేసెస్ కి మీరు వెళ్ళలేదో ఆ కొత్త ప్లేసెస్ అన్నిటికి వెళ్ళాలని ఈ రోజు డిసైడ్ చేసుకోండి. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ వేర్ యూ వాంట్ టు గో. యూజ్ యువర్ మనీ. మీరు సంపాదించే దాంట్లో 50% ఫ్యూచర్ కోసం పెట్టుకోండి. దట్ టు ఫర్ యువర్ పర్పస్. పిల్లల కోసం వద్దు. మీ డబ్బులు వాళ్ళకి ఇవ్వకండి. మీ కష్టపడి సంపాదించింది మీరే ఖర్చు పెట్టేసేయండి. ఏం తప్పలేదు. రేపటికి రేపు వెళ్ళిపోయినా కూడా బాధ లేదు. ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ చైల్డ్ ఏజ్, స్కూల్ ఏజ్ ఒక్కసారి ఊహించుకోండి. అప్పుడు మనకి ఎన్ని ఎయిమ్స్ ఉండేవంటే, చిన్నప్పుడు మిమ్మల్ని అడిగితే 6th క్లాస్ లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాడిని, 7th క్లాస్ లో డాక్టర్ అనేవాడిని, 8th క్లాస్ లో క్రికెటర్ అవుతా అనేవాడిని, 9th క్లాస్ లో ఇంకోటి, 10th క్లాస్ లో ఇంకోటి. ఎయిమ్స్ అప్పుడు మారుతూ వచ్చేవి. సుకన్య గారు, మీకు 10th క్లాస్ లో ఏమేమి ఉండేది ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి మేడం. ఇప్పుడు ఎలా ఉన్నారు? 9th క్లాస్ లో మీ ఫ్రెండ్స్ కి, ఇంటర్మీడియట్ లో మీ ఫ్రెండ్స్ కి ఏమని చెప్పేవాళ్ళు? ఇప్పుడు ఏం ఎయిమ్స్ ఉన్నాయండి? నెక్స్ట్ 3 years కి మీ ఎయిమ్ ఏంటి? నెక్స్ట్ 4 years కి మీ ఎయిమ్ ఏంటి? నెక్స్ట్ 10 years తర్వాత ఎక్కడ ఉందాం అనుకుంటున్నారు? ఎయిమ్స్ ఉండాలండి. చిన్నప్పుడు స్కూల్లో 10th క్లాస్ టీచర్ అడిగినప్పుడే కాదు ఎయిమ్స్. మన రిలేషన్స్ ని, మన వాల్యూస్ ని, వీళ్ళందరినీ కలిసి ఎక్కడికి తీసుకెళ్దాం, ఎలా స్పెండ్ చేద్దాం అనే ఎయిమ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది బిల్డ్ చేస్తే ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. బికాస్ పాస్ట్ లో మధుర జ్ఞాపకాలు ఉంటేనే ఫ్యూచర్ లో ఏదైనా చేయాలంటే ధైర్యం. ఇప్పుడు లాక్డౌన్ టైంలో నేనైతే ఇంట్లో కూర్చుని నేను లాస్ట్ 1 year 2 years సోషల్ మీడియాలో ఏవైతే అప్లోడ్ చేయలేదు అన్ని అప్డేట్ చేసుకుంటూ కూర్చున్నాను. నా బ్యూటిఫుల్ మెమరీస్ అన్ని ఇప్పుడు అప్డేట్ చేసుకుంటూ కూర్చున్నాను. అప్పుడు సోషల్ మీడియా వాళ్ళ, ఇప్పుడు వాడడానికి బోల్డెన్ టైం ఉంది. అప్పుడు వాడుకుంటూ కూర్చున్న వాళ్ళు ఇప్పుడు వాడుకుంటూనే కూర్చుంటున్నారు. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంట్లోనే కూర్చున్నారు. ప్లీజ్ ఎంజాయ్ ద నేచర్. బ్యూటిఫుల్ వరల్డ్ ఉందండి బయట. వరల్డ్ టూర్ వెళ్ళే ప్లాన్ చేసుకోండి. ప్రపంచంలో ఇంత ప్రపంచాన్ని తిరగలేదు మనిషి ఒక్కడే అండి. హార్స్ కి ఫ్లైట్ ఉందా అండి? ఎలిఫెంట్స్ కి ఫ్లైట్స్ ఉన్నాయా? జిరాఫీస్ కి ఫ్లైట్స్ ఉన్నాయా? డాగ్స్ కి ఫ్లైట్స్ ఉన్నాయా? అఫ్ కోర్స్ డాగ్స్ ని ఫ్లైట్స్ లో అలౌ చేస్తారు కాదన్ను. వీళ్ళందరూ ప్రపంచాన్ని మొత్తం చుట్టూ రాగలరా? సురేంద్ర గౌడ్ గారు వెళ్ళగలరా సార్? మీరు ఆస్ట్రేలియా వెళ్ళగలరు సార్. మీ ఇంట్లో ఉన్న పిల్ల వెళ్ళగలదా ఆస్ట్రేలియాకి? మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళి ఎంజాయ్ చేసినంత మీ ఇంట్లో ఉన్న పిల్ల ఎంజాయ్ చేయగలదా? ఒక్కసారి ఆలోచించండి. బికాస్ వీ హ్యావ్ వన్ అండ్ ఓన్లీ లైఫ్. ఒక్కటే ఒక జీవితం. ఎంజాయ్ చేసామా లేదా అంతే. బాధ, నో వన్ డిజర్వ్ సాడ్నెస్, నో వన్ డిజర్వ్స్ పెయిన్. బాధపడటానికి, ఏడవడానికి ఎవ్వరం అర్హులం కాదు. ఇది రాసి పెట్టుకోండి. రోజు ఉదయాన్నే లేవగానే ఒకసారి చూడండి. నా వెనకున్న ఈ సీతాకోక చిలుక నాకు డైలీ రోజు పొద్దున్నే లేవగానే ఓకే, అలా అన్న అంత ఎగరకపోయినా కొంచెం అన్న ఎగరాలి అనే ఒక ఇన్స్పిరేషన్ వస్తాయి నా రూమ్ లో. మీ రూమ్ లో కూడా ఒక చిన్న ఇన్స్పైరింగ్ ఒక బొమ్మ పెట్టుకోండి. అఫ్ కోర్స్ బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అది ఆ మూమెంట్ కే పరిమితం చేయండి. డూ గుడ్, ష్యూర్ యూ విల్ గెట్ గుడ్. మంచి చేయండి. బంధాలని, బాంధవాల మీద టైం ఇన్వెస్ట్ చేయండి. ఆ టైం వల్ల వచ్చే రిటర్న్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మంచి చేస్తే మంచి డబుల్ ట్రిపుల్ అయి వస్తుంది. చెడు చేస్తే 10 వస్తుందండి. బికాస్ మంచి అంతా సంస్కృతంలో ఉంది, చెడు మనకు డైరెక్ట్ గా అర్థమయ్యే భాషలో ఉంది. మంచి కన్నా చెడు చాలా త్వరగా వచ్చేస్తుందండి. కర్మ అనే కాన్సెప్ట్ ని నేను చాలా గట్టిగా నమ్ముతానండి. దేవుడు అనే కాన్సెప్ట్ ని నమ్ముతాను, అది కొంచెం పక్కన పెడతాను. కర్మ అనే కాన్సెప్ట్ ని నేను చాలా బాగా నమ్ముతాను. దీనికి ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటాను మీతో పాటు. ఒక హోటల్లో కొత్తగా ఒక పర్సన్ వెయిటర్ గా జాయిన్ అయ్యాడు. ఆ వెయిటర్ జాయిన్ వన్ మంత్ కి అర్థమైంది శాలరీ కన్నా టిప్ ఇన్కమ్ బాగా వస్తుంది. ఏం చేశాడంటే వచ్చి రాగానే కస్టమర్ హోటల్లోకి ఎంటర్ అవ్వగానే చూసి జడ్జ్ చేసేవాడు, ఇతను టిప్ బాగా ఇచ్చే రకమా, టిప్ బాగా ఇయ్యని రకం. టు దట్ ఎక్స్టెంట్ అతను వర్క్ చేయడం మొదలు పెట్టాడు. సో ఇలాగే వర్క్ చేస్తుంటే ఒకరోజు అతని హోటల్లోకి ఒక కస్టమర్ ఎంటర్ అయ్యాడు. చూడంగానే మనవాడికి అనిపించింది ఏం పెద్ద టిప్ ఇచ్చేలా లేడు అని అనుకున్నాడు. సో అతను వెళ్ళి కూర్చున్నారు అతని సీట్ లో. కూర్చోగానే మనోడు మిగతా టేబుల్స్ అన్ని ఇంపార్టెంట్ టేబుల్స్ ఉంటాయి కదా, బాగా టిప్ ఇచ్చే టేబుల్స్, అవన్నీ చూసిన తర్వాత లాస్ట్ ఈ టేబుల్ మీదకి వెళ్ళాడు. ఏం కావాలన్నాడు. ఏమున్నాయంటే అక్కడ మెనూ ఉంది చూసుకో అన్నాడు. సరే మనోడు ఆ మెనూ చూసి కొంచెం ఆగి ఓకే ఒక మసాలా దోశ తీసుకురాను. మసాలా దోశ తీసుకురా అంటే మనోడు అందరికి ఇంపార్టెంట్ కస్టమర్లు అందరికి వివిఐపి ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళందరికీ ఇచ్చి లాస్ట్ మనోడికి మసాలా దోశ తీసుకొచ్చి పెట్టాడు. ఈ కస్టమర్ మసాలా దోశ తిన్నాడు. తినేసి ఆ బిల్ కి ఒక చెక్ ఇవ్వగానే అక్కడ పెట్టేది. మనోడు డబ్బులు పెట్టేసి కస్టమర్ హోటల్ వదిలి వెళ్ళిపోయాడు.
మన సర్వీస్ బాయ్ తీసుకుని అది ఓపెన్ చేసి చూస్తే 100 రూపీస్ టిప్ ఉందండి దాంట్లో. బా, మనోడు షాక్ అయిపోయాడు. అరే, నేను ఇంత వరస్ట్ గా ట్రీట్మెంట్ చేశాను నా లైఫ్ లో, నా ఇన్ని ఇయర్స్, నన్ను ఈ మంత్స్ ఆఫ్ సర్వీస్ లో నేను ఇంత వరస్ట్ గా ఎవరికి సర్వీస్ చేయలేదు. కానీ ఎంత మంచి వ్యక్తి అసలు, 100 రూపీస్ టిప్ ఇచ్చాడు. నెక్స్ట్ టైం రాని ఐ విల్ ట్రీట్ హిమ్ యాజ్ ఎ కింగ్, రాజులా చూసుకుంటావా అన్నాడు. కరెక్ట్ వారం తర్వాత మనోడు మళ్ళీ వచ్చాడు, సేమ్ కస్టమర్. అక్కడ డోర్ తీసుకుంటే మనోడు కనిపించి పరిగెత్తి వెళ్ళి డోర్ తీశాడు. సార్ వెల్కమ్ టు అవర్ హోటల్ అన్నాడు. వెళ్ళి చైర్ కూర్చుంటుంటే చైర్ తీశాడు. సార్ ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఏమున్నాయి మీ హోటల్ అంటే, మెనూ చూసుకోండి అనలేదు. ఇడ్లీ, వడ, దోశ, పూరి, పొంగల్, వడ, ఏం కావాలో చెప్పండి సార్. ఈసారి సేమ్ ఐటమ్ మసాలా దోశ ఒకటి తీసుకురా. మనోడు ఈసారి అందరికంటే ఫస్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. మసాలా దోశ తీసుకొచ్చి పెట్టి, సార్ ప్లీజ్ హ్యావ్ యువర్ ఫుడ్ అన్న. సార్ మసాలా దోశ తినేశారు. తినేసి సేమ్ మళ్ళా చెక్ అనగానే తీసుకొచ్చి బిల్ ఆర్డర్ పెట్టాడు. పెట్టంగానే ఇతను వెళ్ళిపోతుంటే మళ్ళా వెళ్ళి డోర్ తీశాడు. తినేసిన తర్వాత బిల్ అమౌంట్ అక్కడ పెట్టేసి వెళ్తుంటే డోర్ తీసి, ప్లీజ్ సార్, థ్యాంక్ యూ, ప్లీజ్ విజిట్ అగైన్. డోర్ వేసిన వెరీ నెక్స్ట్ మూమెంట్ హీ ర్యాన్ టు ద టేబుల్. ఎంత టిప్ పెట్టాడో చూద్దాం. ఈసారి 10 రూపీస్ టిప్పే పెట్టాడు. మనోడికి కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. అక్కడ ఇంకా కస్టమర్ మెట్లు దిగుతున్నాడు, డోర్ ఇంకా మెట్లు దిగుతున్నాడు హోటల్ బయట. మనోడు పరిగెత్తికి వెళ్ళి, సార్ మీకు గుర్తుందో లేదో, కరెక్ట్ 1 వీక్ బ్యాక్ నిన్న హోటల్కి వచ్చారు సార్, నేనే మీకు సర్వీస్ చేశాను. ఆ రోజు దారుణంగా చేశాను సార్, నేను ఇప్పటివరకు ఎవరికి అంత దారుణంగా సర్వీస్ చేయాలి, మీకు సర్వీస్ చేశాను. కానీ మీరు నాకు 100 రూపీస్ టిప్ ఇచ్చారు. ఈ రోజు అదే నా ప్రొఫెషన్ లో ఎవరికి చేయనంత బెస్ట్ ట్రీట్మెంట్ నేను ఈరోజు ఇచ్చాను సార్, కానీ మీరు నాకు 10 రూపీస్ టిప్ ఇచ్చారు సార్. అప్పుడు ఆయన అన్నాడు, బాబు నీకు ఆ రోజు ఇచ్చిన టిప్ నువ్వు ఈ రోజు చేసిన సర్వీస్ కి, నీకు ఈ రోజు ఇచ్చిన టిప్ నువ్వు ఆ రోజు చేసిన సర్వీస్ కి. మనకి ఇంకా బాగా అర్థమయ్యే వెరీ క్లోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు నాకు ఈ మోటివేషనల్ ప్రోగ్రామ్స్, ఈ ఇన్స్పిరేషన్ టాక్స్, ఈ మైండ్ మెచ్యూరిటీ ఇప్పుడే కదండి, చాలా చిన్నప్పుడే ఉండేది. 7th క్లాస్ లోనే ఉండేది. అప్పుడప్పుడు నాకు ఎంత మెచ్యూరిటీ ఉండేదంటే, పాకెట్ మనీ అంటే నాన్న పాకెట్ లో ఉన్న మనీయే నా పాకెట్ మనీ అనుకుంటా, అర్థమైంది అనుకుంటా. సో అప్పుడప్పుడు పాకెట్ మనీ తీసుకునేవానండి, 50 రూపీస్, అంతంత కాకపోయినా ఒక ఆ రోజుల్లో 20, 30 అలా తీసుకునేవాను. ఎప్పుడు తీసుకున్నా దొరకలేదండి. ఈసారి తీసేయకపోతే 500 రూపీస్ నోట్ వచ్చింది. హాఫ్ నోట్ నా చేతిలో ఉంది, హాఫ్ నోట్ ఇంకా మా డాడీ పాకెట్ ఉంది. నాకు ఒక్కసారి డౌట్ వచ్చింది, 500 తీస్తే ఒకటేసారి మా నాన్నకు డౌట్ వస్తే, ఇలా ఎన్ని 500 తీసాను, ఇప్పటి వరకు ఎంత తీసాను, మా నాన్న కష్టం అంతా నేను వృధా చేస్తున్నాను, తెలియకోకుండా తప్పు చేస్తున్నానేమో అని ఒక చిన్న రియలైజేషన్ అనిపించి తిరిగి పెట్టేద్దాం అనే థాట్ ప్రాసెస్ లో ఉన్నా. తిరిగి పెట్టడానికి రెడీ అవుతున్నా. ఇంతలోపే మా నాన్న ఎంటర్ అయ్యాడు. దీన్ని విజువలైజ్ చేసి చూస్తున్న వాళ్ళు మీరే చెప్పండి, నేను తీస్తున్నానా పెట్టేస్తున్నా అనుకుంటారు, మీరే ఆలోచించండి. మా నాన్న కూడా ఆబ్వియస్ గా డౌట్ వస్తుంది, ఆబ్వియస్ గా పేరెంట్స్ కి ముందు నుంచే క్లారిటీ వస్తుందని. సంపాదించే 2 రూపాయలు మిస్ అయినా కూడా దే విల్ అనలైజ్. నోట్ల రద్దు చేయడానికి గవర్నమెంట్ ఎంత ఆలోచిస్తుందో తెలియదు, కానీ వాళ్ళు 1 రూపాయి పోయినా కూడా సిబిఐ కంటే దారుణంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మా నాన్న కూడా డౌట్ ఉండేదండి, కానీ ఎప్పుడు చెప్పేవాడు కాదు, బికాస్ దే విల్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్. సో కరెక్ట్ గా ఈసారి నేను దొరికాను. దొరకంగానే ఆ రోజు వద్దు, అంతకుమించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఇవ్వాల్సిన దెబ్బలని ఇచ్చేశాడు ఇన్ షార్ట్. ఆ తర్వాత నేను కూర్చుని ఆలోచించండి, నేను ఎప్పుడు తీసినా దొరకలేదు, కానీ ఇప్పుడు నిజాయితీగా తిరిగి పెట్టేస్తుంటే దొరికాను. మా నాన్న కూడా ఆ రోజు అనుకుని ఉంటాడు ఖచ్చితంగా, ఇలా తీస్తున్నప్పుడు మా నాన్న బాధపడి ఉంటాడు, కానీ నేను తిరిగి పెట్టేస్తున్నప్పుడు మా నాన్న సంతోషించాడు. మనం చేసే మంచి ఈ రోజు తప్పు చేస్తుండొచ్చండి, దాని ప్రతిఫలం ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఎఫెక్ట్ ఇస్తుంది. ఈ రోజు మంచి చేస్తూ మీరు రిజల్ట్స్ రాలేదే అనుకోవచ్చు, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయండి. బట్ ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ హర్ట్స్ హ్యూమన్ రిలేషన్స్ లో. నేను ఇంత చేసా, వాడి పెళ్లికి ఇంత చేశా, వీళ్ళ పెళ్లికి ఇంత చేశా, వాడి బర్త్డేకి ఇంత చేశా, నా బర్త్డేకి ఏం చేయాల? హూ సెడ్ యూ టు ఎక్స్పెక్ట్? ఎక్స్పెక్టేషన్స్ ట్రూలీ హర్ట్. మనల్ని హర్ట్ చేసేది ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, సో అండ్ సో మన బ్రదర్, మన అక్క, మన చెల్లి, మన తమ్ముడు ఇవి చేస్తారు, మన స్పౌస్ నేను వెళ్ళంగానే ఏదో ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్ తో వెళ్తాను చూసారా, దట్ హర్ట్స్ అస్ ఎ లాట్. ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, గివ్ యువర్ బెస్ట్. ఖచ్చితంగా కర్మ అనే కాన్సెప్ట్ అనేది కనుక మీరు నమ్మితే మీకు రిటర్న్ ఖచ్చితంగా వస్తుంది. ఐ బిలీవ్ ఇన్ దట్ కాన్సెప్ట్ అండ్ ఐ వాంట్ యూ టు ట్రస్ట్ ఇన్ దట్ కాన్సెప్ట్.
సో చైల్డ్ ఏజ్, స్కూల్ ఏజ్ చాలా బ్యూటిఫుల్ గా జరిగేదండి. ఇప్పుడు ఆ రోజులు మళ్ళీ రమ్మన్న రావు. ఎంత డబ్బులు ఉన్నా మీరు దాన్ని సంపాదించుకోలేరు. ఇప్పుడు ఉన్న మూమెంట్స్ ని కూడా ఆ స్కూల్ ఏజ్, చైల్డ్ ఏజ్ లో ఎలా గడిపారో అంతే బ్యూటిఫుల్ గా గడపండి. ఎవ్రీ మూమెంట్ ఫర్ దట్ మ్యాటర్. ప్లీజ్ డోంట్ స్పాయిల్ యువర్ టైమ్ విత్ సాడ్నెస్. బాధలు, కోపాలతో ప్లీజ్ డోంట్ స్పెండ్ యువర్ టైం. 1 to 4 years వెరీ, నాకు తెలిసి మీలో ఎవ్వరికి మీ 1 to 4 years గుర్తుంటుంది అని నేను అనుకోనండి. 1 to 4 years మీరు ఎలా గడిపారో మీకు ఖచ్చితంగా గుర్తుండదు. కానీ మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కానీ, మీ పిల్లలు కానీ, మీ తమ్ముళ్ళు కానీ 1 to 4 years ఎలా గడుపుతున్నారో ఒకసారి చూడండి. వాళ్ళు మిడ్ నైట్ 1-2 టైంలో కూడా నేచర్ కాల్స్ వస్తే పేరెంట్స్ పరిగెత్తారు. తినేటప్పుడు నేచర్ కాల్స్ అన్నా పరిగెత్తారు. డే అండ్ నైట్, రాత్రి పగలు సరిగ్గా పడుకోకుండా వాళ్ళకు సేవ చేస్తూ వచ్చారు 1 to 4 years. యూ డోంట్ నో. మీకు మీ 1 to 4 years మీకు గుర్తుండండి ఖచ్చితంగా. అప్పుడు మీరు ఎంత అల్లరి చేశారో దట్స్ లెఫ్ట్ టు యువర్ ఇమాజినేషన్. ఇప్పుడున్న వాళ్ళు ఎలా చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఆ 1 to 4 years మీ పేరెంట్స్ అంత బ్యూటిఫుల్ గా మిమ్మల్ని చూసుకుంటున్నారు. ఆ 1 to 4 years మీతో ఉన్నది మీ పేరెంట్స్ మాత్రమే. చైల్డ్ ఏజ్, స్కూల్ ఏజ్ లో మీ ఫ్రెండ్స్ ఉంటారు. పెళ్ళైన తర్వాత మీ స్పౌస్ ఉంటుంది. ఓల్డ్ ఏజ్ లో ఇట్స్ అప్ టు యూ. మీతో ఎవరు ఉంటారో ఎవరు లేదనేది మీరు ఇన్నాళ్ళు ఎలా బతికారు అనేది డిసైడ్ చేస్తుంది. ఆ 1 to 4 years మీతో మిమ్మల్ని బాగా చూసుకుంది మాత్రం మీ పేరెంట్స్. అండ్ ఆ పేరెంట్స్ పరిస్థితి ఈరోజు ఎలా ఉందో నేను ప్రత్యేకంగా చెప్పగట్లేదు. వృద్ధాశ్రమాలు మీ ఊర్లో ఎన్నెన్ని ఉన్నాయో లెక్క మీరు చెప్తే నేను వింటేనే ఇంకా బాగుంటుంది నేను చెప్పడం కన్నా. మీలో ఎంతమందికి ఓన్ హౌస్, ఎంతమందికి రెంటెడ్ హౌస్ ఉందో ఒకసారి ఆలోచించండి. ఒకసారి నాకు హ్యాండ్ రైజ్ చేయండి. ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు యూ ఫర్ ఎ సెకండ్. ఎంతమందికి ఓన్ హౌస్ ఉందో హ్యాండ్ రైజ్ చేయండి. ఇలా నాకు స్క్రీన్ మీద చూపించండి. హ్యాండ్ నాకు స్క్రీన్ మీద చూపించండి. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. I think 206 participants are currently live with me. Please switch on your cameras. Nothing wrong, Andy. Nothing wrong. Ekkadunna emunna namoshi padakandi. Nowhere. So I just want to pick randomly few people here. Please raise your hand so that I can unmute you. Ranjit Kumar garu. Ranjit Kumar garu, I think you are from Srikakulam. Yes, sir. Yes, happy. Please stay online. Please stay online for a second, sir. Please stay online for a second. I just want to pick one more person out there. Please, my camera on chesi hand raise cheyandi. I just want to have a look at you. A 2 minutes discussion, if you don't mind. Sir, you are from? Srikakulam, sir. Srikakulam, excellent, sir. Thank you. One second. NRK SORO. Our parents, sir. Please rename yourself and talk. I'm just unmuting you. చాలా డిఫరెంట్ గా ఉందండి. అండ్ కొన్ని మొబైల్స్ ఇక్కడ గెలాక్సీ అనే వస్తున్నాయండి. ప్లీజ్ మీకు అంటూ ఒక నేమ్ ఉందండి, ఆ నేమ్ ని పెట్టుకోండి. ఐ విల్ కమ్యూనికేట్ విత్. మై నేమ్ ఇస్ రవికుమార్ సార్. ఎన్ఆర్కే ఎన్ రవికుమార్. రవికుమార్ గారు ఎక్కడి నుంచి? కరీంనగర్. ఎస్ సార్. ఎక్సలెంట్ సార్. ఎప్పుడన్నా కమాన్ దగ్గరకు వస్తే నేను బిర్యానీ తినేవాడిని కమాన్ దగ్గర. ఓకే, శ్రీకాకుళం నుంచి ఒకరు మాట్లాడుతున్నారు మనతో, రంజిత్ గారు అండ్ ఎన్ఆర్కే గారు ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఎక్సలెంట్. ఇది కోఇన్సిడెన్స్ అని నేను ప్లాన్ చేయలేదు. ఓకే ఫైన్. రంజిత్ కుమార్ గారు, యూ హోన్, మీకు సొంత ఇల్లు ఉందా, అద్దెలు ఉందా సార్? ఓన్ హౌస్ సార్. ఓన్ హౌస్. ఎన్ఆర్కే గారు? సార్ రెంట్ ఉంది, ప్రెజెంట్ ఓన్ హౌస్ రెంటెడ్ ఉంది. ఓకే, వెరీ గుడ్ సార్. రంజిత్ గారు మీకోసం ఎక్సలెంట్ హౌస్ కట్టారు. ఒక ఎక్సలెంట్ హౌస్ కట్టారు సార్. మీకోసం కాదు, పర్సనల్ గా ఆయన కోసం ఎక్సలెంట్ హౌస్ కట్టారు. ఇక్కడ మా అనంతపూర్ లో ఒక మంచి హౌస్ కట్టారు. కానీ ఎంప్లాయ్మెంట్ మీద ఆయన మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయారండి. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ ఇటు ఈ మూలలో ఒకటి, ఆ మూలలో ఒకటి ఇల్లు ఉంది అని. సో ఎన్ఆర్కే గారు కూడా పోస్టింగ్ ఒకసారి అనంతపూర్ లో పడింది. అనంతపూర్ లో సార్ ఇల్లు కావాలి, రంజిత్ గారు ఇల్లు ఈజ్ అవైలబుల్ ఫర్ టు లెట్. సో రంజిత్ గారు ఆ ఇంట్లోకి జాయిన్ అయ్యారు. రంజిత్ గారు, మీరు ఎవ్రీ మంత్ రెంట్ పే చేయాలా అండి? ఎన్ఆర్కే గారు, సారీ ఎన్ఆర్కే గారు, మీరు ఎవ్రీ మంత్ రెంట్ పే చేయాలా? మీరు రంజిత్ గారి ఇంట్లో రెంట్ ఉన్నారు.
మీరు ఎవ్రీ మంత్ రెంట్ పే చేయాలా? చేయాలి ఆబ్వియస్ గా. ఒక 2 months మీరు రెంట్ పే చేయలేదు సార్, కొన్ని అనివార్య కారణాల వల్ల, వల్ల రెంట్ పే చేయలేదు. ఇప్పుడు రంజిత్ గారు ఏం చేస్తారు? టైం ఇస్తే ఓకే. ఒకసారి సార్ లెట్ రంజిత్ గారు స్పీక్. రంజిత్ గారు మీరు ఏం చేస్తారు సార్? రెంట్ పే చేయకపోవడానికి గల రీజన్ అడుగుతాను సార్. అడుగుతారు. శ్రీకాకుళం వాళ్ళు మంచోళ్ళండి, నాకు తెలుసు, మీరు అడుగుతారు. ఆయన ఒక 6 months అయినా రెంట్ పే చేయలేదు సార్. అప్పుడు ఎవల్యూట్ చేసుకుంటాను సార్, అది అతను చెప్తున్న రీజన్ అనేది ఎగ్జాక్ట్లీ కరెక్టా లేకపోతే ఆయన రెంట్ తప్పించుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అనేది నేను ఒకసారి ఎవల్యూట్ చేస్తాను, ఎంక్వైరీ చేసుకుంటాను. నేను ఆల్రెడీ అనంతపూర్ లో ఉన్నాను కాబట్టి అక్కడ లోకల్ గా ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, వాళ్ళకి ఒకసారి ఎంక్వైరీ చేస్తాను వాట్ ఈస్ హిస్ పొజిషన్. ఎగ్జాక్ట్లీ రీజన్ కరెక్ట్ అయితే వెయిట్ చేస్తాను సార్. మీరు వెయిట్ చేస్తారు కాదన్ను 1 year అయినా రెంట్ కట్టలేదు, అప్పుడు అడుగుతాను సార్, ఆయన వికెట్ చేయమని అడుగుతాను సార్. అంటే వికెట్ చేయమని అడుగుతారు ఆయన. ఎన్ఆర్కే గారు మీరు మీ దగ్గర డబ్బులు లేవు సార్, ఏం చెప్తారు సార్? మీరు కట్టలేరు సార్ రెంట్, చెప్పండి రంజిత్ గారికి. సిచ్యుయేషన్ అయితే చెప్పేస్తాను, ప్రజెంట్ సిచ్యుయేషన్ బాగాలేదు అక్కడని చెప్తాను సార్. ఓకే, టైం సారీ టైం అడుగుతారు. ఇంకా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, అయినా మీరు రెంట్ కట్టలేదు రంజిత్ గారు. రంజిత్ గారికి ఎందుకంటే రంజిత్ గారి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని తెలుసు. శ్రీకాకుళంలో ఒక ఇల్లు కట్టుకుని అనంతపురంలో కూడా ఇంకో ఇల్లు కట్టారంటే డబ్బులున్న పార్టీ సార్. మీరు కట్టలేదు. రంజిత్ గారు ఇప్పుడు ఏం చేస్తారు? ఆయన కట్టట్లేదు సార్, 1 year 6 months అవుతుంది సార్ కట్టలేదు. ఇప్పుడు ఏం చేస్తారు? కట్టకపోతే మరి ఇంకా వికెట్ చేయమని అడుగుతాను సార్. యాక్చువల్ గా రీజన్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది సార్. అది బ్యాంక్ కూడా ఒప్పుకుంటారా సార్ ఈఎంఐ కట్టడం లేట్ అయితే? ఒప్పుకోరు సార్. ఒప్పుకోరు సార్. ఇంట్లో తెచ్చివ్వాల్సిన శాలరీ బ్యాంకు కట్టేస్తున్నారంటే ఇంట్లో ఏమంటారు సార్? ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి, ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం మనం. అంటే కొంచెం మానవతా దృక్పథంతో చాలా వరకు ఆలోచిస్తాను సార్. 1.5 year ఆలోచిస్తారా? నా లైవ్లీహుడ్ కి సరిపోయిన పొజిషన్ ఉండి ఆ రెంట్ మీద నేను బతకడం అనేది జరగకపోతే కొన్నాళ్ళు వెయిట్ చేస్తాను సార్. ఆ వెయిట్ చేసిన తర్వాత కూడా ఇంకా ఎప్పటికీ రాదు అని అంటే అప్పుడు స్మూత్ గా ఆయన్ని వెకేట్ చేయమని చెప్తాను సార్. స్మూత్ గా వెకేట్ చేయమని చెప్తారు. స్మూత్ గా చెప్పినా కూడా ఆయన వినలేదు సార్, ఏం చేస్తారు? బై ఫోర్స్, బై కోర్ట్, బై పోలీస్. బై ఫోర్స్, బై కోర్ట్. ఓ మై గాడ్, శ్రీకాకుళం వాళ్ళు ఇప్పుడే మంచి వాళ్ళు అన్నాను సార్, దారుణంగా సార్. రంజిత్ గారు చేసింది న్యాయమా అన్యాయమా చెప్పండి. మీరు కట్టిన ఒక ఇంట్లో ఎవరైనా అద్దెకుండి రెంట్ పే చేయకపోతే వాళ్ళని బయటికి గంటేస్తాను అంటున్నారు రంజిత్ గారు. డైరెక్ట్ గా చెప్పలేక ఇండైరెక్ట్ గా లీగల్ గా ప్రొసీడ్ అవుతాను అంటున్నారు. అది న్యాయమా ధర్మమా అనేది కొంచెం సేపు పక్కకు పెట్టండి. ఎన్ని రోజులు కట్టుంటారు సార్ రంజిత్ గారి ఇల్లు? ఎన్ఆర్కే గారు ఎన్ని రోజులు కష్టపడి కట్టుంటారు రంజిత్ గారి ఇల్లు? 10 years కావచ్చు. ఒక ఇల్లు కట్టడానికి 10 years కావాలా సార్? అంటే అతను కష్టపడి అవన్నీ వద్దు సార్, జస్ట్ పునాదేసి టాప్ లేపి ఇల్లు రెడీ చేసేదానికి పెయింటింగ్స్ బట్టి మినిమం 1 year సార్, మాక్సిమం 2 years. మినిమం 1 year. ఇప్పుడున్న పిఓపి టెక్నాలజీ దీంతో ట్రై చేసినా 1 year పడుతుంది అంటారా? 6 months to 1 year సార్. 6 months to 1 year ఆన్ అన్ యావరేజ్ ఒక 9 నెలలు వేసుకుందాం సార్. ఎక్సలెంట్. 9 నెలలు కష్టపడి రంజిత్ గారు కట్టిన ఇంటికి ఎన్ఆర్కే గారు రెంట్ పే చేయకపోతే రంజిత్ గారు బయటికి గెంటేస్తా అనడం కరెక్టే అయితే, అమ్మా నాన్న 9 నెలలు కష్టపడి ఈ ఇంటిని మనకు నిర్మించి ఇచ్చారు సార్. మీలో ఎంతమంది ఈ ఇంటికి రెంట్ పే చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. రెంట్ అంటే డబ్బులు కాదు సార్, రెంట్ అంటే మీరు ఇచ్చే టైం, మీరు చూపించే అభిమానం, మీరు చూపించే ఆప్యాయత. రెంట్ అంటే 10,000 కాదు సార్. రెంట్ అంటే ద మెమొరీస్, రెంట్ అంటే ద రెస్పెక్ట్ యూ పే ఫర్ దెమ్. ఎంతమంది రెంట్ పే చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. కృతజ్ఞతా భావం. ఫైన్, టు బి వెరీ ప్రిసైజ్, కృతజ్ఞతా భావం తల్లిదండ్రుల కోసం. ఇట్స్ యాజ్ సింపుల్ అండి. ఆ రెంట్ కనుక పే చేస్తే పేరెంట్స్ కోసం ఐ కెన్ సే యువర్ మూవీ. ఆ రెంట్ కనుక మీరు పే చేస్తుంటే దట్ ఈస్ వాట్ ఆల్ ఐ నీడ్ టు మెన్షన్ ఇన్ దిస్ మూవీ విత్ యూ. ఇది మన ముగింపు సార్. ఆ పేరెంట్స్ కి కనుక రెంట్ పే చేయకపోతే మీ సినిమా ఉన్నట్టు కూడా నేను అనుకోను. మీ స్టోరీ ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది అంటే పేరెంట్స్ కి ఆ ట్రిబ్యూట్స్ ఇచ్చి, మీ ఫ్రెండ్స్ కి రెస్పెక్ట్ చేస్తూ, వాట్ ఎవర్ మే బి యువర్ పొజిషన్,
మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళకు టైం ఇస్తూ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, ఈ ఎన్విరాన్మెంట్ ని, ఈ అట్మాస్ఫియర్ ని బిల్డ్ చేసుకుంటూనే ఉంటే ఇది నిరంతరం ఎప్పటికీ ఆగని సినిమా. రాజమౌళి గారు రేపు పొద్దునే మిమ్మల్ని వచ్చి డైరెక్ట్ గా అడిగి, వందన గారు మీ కథ చెప్పండి, నేను మీ కథ మీద సినిమా తీద్దాం అనుకుంటున్నా అంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? శ్రీకాంత్ నాయక్ గారిని వచ్చి అడిగారండి, ఎవరు మన సర్లేరు నీకు ఎవరు డైరెక్టర్, లేదా పూరి జగన్నాథ్ వచ్చి అడిగారని, శ్రీకాంత్ నాయక్ గారు మీ స్టోరీ చెప్పండి నేను సినిమా తీస్తా అని. తిరిగి చూసుకుంటే ఏం లేదు. రఘునందన్ చారి గారు మీ వయసు ఎంత ఉంటుందో ఒకసారి నాకు చాట్ బాక్స్ లో పెట్టండి సార్. మిమ్మల్ని వచ్చి అడిగారు అనుకోండి, వాట్ ఈస్ యువర్ ఇప్పటి వరకు మీరు చేసిన అచీవ్మెంట్స్, ఒక 3 గంటలకు సరిపోయే స్టోరీ చెప్పండి నాకు చాలు అని రఘునాథాచారి గారిని వచ్చి అడిగితే ఎంత పర్ఫెక్ట్ గా చెప్పగలరో ఒకసారి. ఆయన దాన్ని మ్యూట్ అందరికీ ఎంటర్టైన్ అయ్యే విధంగా, మీ అందరికీ కన్విన్స్ అయ్యే విధంగా తీయగలరో తీయలేరో ఒకసారి ఆలోచించండి. ఇంతమంది డైరెక్టర్లు వద్దండి, మీకే ఒక ఆపర్చునిటీ ఇచ్చా, నేనే ప్రొడ్యూసర్, పర్లేదు అది ఎలాగో అటర్ ఫ్లాప్ సినిమానే అనుకుంటున్నా. మీ దగ్గర స్టోరీ ఉందా? మీ లైఫ్ స్టోరీ మీ దగ్గర ఉందా సినిమా చూపించడానికి? జస్ట్ థింక్. ఆర్కే రవికుమార్ గారు మీ దగ్గర 3 గంటల సినిమా లేకపోవచ్చు సార్, కనీసం ఇప్పుడు మనకు వాట్ ఈస్ దిస్ ట్రెండింగ్ ఇస్ నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ లో కనుక స్టోరీస్ వెబ్ సిరీస్ అనుకుందాం, గంట సేపు వెబ్ సిరీస్ కి సరిపడే స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్టోరీ, మీ ఓన్ స్టోరీ, కల్పితం ఏమి ఉండకూడదు, జనాలని అట్రాక్ట్ చేయగలిగే స్టోరీ ఉందేమో ఒకసారి ఆలోచించండి. వినాయక్ దంతాల గారు అర్ధగంట సినిమా ఉందా సార్? పోనీ ఒక టీవీ సీరియల్, మెగా సీరియల్ ఎపిసోడ్ కి, ఓకే సారీ టీవీ సీరియల్ మా అంటే 10 నిమిషాలు వస్తుంది, రెస్ట్ 20 minutes యాడ్స్, ఒక 10 నిమిషాలకు సరిపోయే స్టోరీ ఉందా అండి? సత్యవాణి గారు మీ జీవితం మొత్తం గురించి జస్ట్ ఒక 10 నిమిషాలకు సరిపోయే స్టోరీ. ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ జస్ట్ మేక్ యువర్ మూవీ వండర్ఫుల్. ఈ లైఫ్ అనే సినిమాకి ఎప్పటికీ ముగింపు లేదండి, నిరంతరం ఎవ్రీ మూమెంట్ ఈస్ అ వండర్ఫుల్ మూమెంట్. ప్లీజ్ ఎన్కాష్ ఇట్, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎర్న్ మనీ కావాలి కాదన్ను, బట్ 24 hours లో 8 hours దాని మీద మైండ్ పెట్టండి. నిద్రలో కూడా లేచి కూర్చుని అరే ఈఎంఐ కట్టాలి, అరే పిల్లల స్కూల్ ఫీజ్, అంతవరకు వెళ్ళకండి. ఉన్నంతలో మీ ఇల్లు, సొంత ఇల్లు ఎంతైనా పర్లేదు, ఒక రూమ్ అయి ఉండొచ్చు, సంతోషంగా ఉంటుంది. మేకు దించాలంటే కూడా అడగాలి సార్ ఓనర్స్. ఇల్లు, సొంత ఇల్లు కట్టడం అంటే మీ ఓన్ ఇల్లు కట్టడం మాత్రమే కాదు, మీ ఇంటిని పెంచుకోండి, మీ బాంధవ్యాలను పెంచుకోండి. సూర్యతేజ అనే చెట్టు ఇలా మీ ముందు ఈరోజు నిల్చున్నాడంటే ఇక్కడ కనిపిస్తున్న కొమ్మలు, ఎన్నో కొమ్మలు ఉండడం వల్లే నేను ముందు ఈరోజు ఇవాళ కనిపిస్తున్నాను, నథింగ్ ఎల్స్. నేను చదివిన నా దీప్తి స్కూల్ కావచ్చు హిందూపూర్లో, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఏపీఆర్ జేసీ కావచ్చు, ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసిఐ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఆర్ మా గురువు గారు గంప నాగేశ్వరరావు కావచ్చు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో నేను తీసుకున్న ప్రోగ్రామ్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను. మీ లైఫ్ స్టోరీ కూడా మీకే బాగా తెలుసండి, ఎవరో వచ్చి సాల్వ్ చేస్తారనే కాన్సెప్టే లేదు. మీ మైండ్ సెట్ కనుక మారిస్తే, మీరు చూసే కోణం మారిస్తే సినిమా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ స్క్రీన్ ప్లే. అందరి స్టోరీ ఒకటే, ఫస్ట్ లోనే చూపించాను, అందరి స్టోరీ ఒక్కటే, ఒక స్టోరీ లైన్ సేమ్, ఏం మారదు స్టోరీ లైన్ లో. పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయి పెళ్లి చేసుకుని మ్యారేజ్, ఓల్డ్ ఏజ్ వరకు, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్, ఐల్ జస్ట్ గెట్ బ్యాక్ టు యు. ఓ మై పీపీటీ త్వరగా ఓపెన్ కమ్మా. Sorry, please stay for a second. మనందరి స్టోరీ ఒక్కటే స్టోరీ అండి, నథింగ్ స్పెషల్. మన లైఫ్ సైకిల్ ఒకటే. కొంతమంది పెళ్లి చేసుకోవాలనుకోవచ్చు, చేసుకోకూడదు అనుకోవచ్చు, ఎలా బతకాలో అలా బతకచ్చు, కానీ దిస్ ఈస్ హౌ, ఎక్కడ మొదలై ఎక్కడ ఎండ్ అవుతామో అనేది చూపిస్తాం. ఇది మీ జీవిత చిత్రం. ఎంత ఇంట్రెస్టింగ్ గా చేసుకుంటారో మీ చేతుల్లోనే ఉంది. డైలాగ్స్ మీ చేతుల్లో ఉన్నాయి, కెమెరా మీ చేతుల్లోనే ఉంది, దర్శకత్వ పరిరక్షణ మీ చేతుల్లో ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ప్లీజ్ డిజైన్ యువర్ లైఫ్ స్టోరీ.
రేపు పొద్దున్న నేను వచ్చి మిమ్మల్ని ఎవరన్నా అడిగితే చెప్పగలిగేంత బ్యూటిఫుల్ స్టోరీ చేసుకోండి. ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ బిల్డ్ మెమరీస్, బిల్డ్ మెమరీస్, బిల్డ్ మెమరీస్. అది ఒక్కటే శాశ్వతం, ఇంకెవ్వరు శాశ్వతం కాదు, ఇంకేది శాశ్వతం కాదు. Before I end, if Nalini madam is available with us, please raise your hand, madam. So I am just lowering your hands for a second. Yeah. Co-host. Yes. So this is all about what I want to say to you. In short, build a beautiful picture of yours, build a beautiful life of yours. Never ever demotivate yourself or don't think that you don't have something. వాళ్ళకేదో ఉంది నాకేదో లేదు. కంపారిజన్ స్టాప్ చేయండి సార్, దయచేసి కంపారిజన్ అనే కాన్సెప్ట్ ని స్టాప్ చేయండి. ఐ హ్యావ్ వన్ లాస్ట్ వర్డ్ టు సే ఫర్ యూ. నా సెషన్ మీకు ఎలా అనిపించిందో నాకు ఒక వాయిస్ మెసేజ్ లేదా ఒక వీడియో మెసేజ్ ద్వారా నాకు తెలియజేయండి. దానికోసం నా స్క్రీన్ మీకు షేర్ చేస్తాను. So this is my contact number. You can stay connected to me on social media platforms also. It's 9515414541. As of now, 189 participants are. Don't leave. I have one more announcement for you. Actually, two announcements for you. So this is my number. Please note it down. It's 9515414541. ఈ సెషన్ చెప్పినందుకు నేను మీ దగ్గర నుంచి ఆశించేది మీ మాటలు. ఇప్పుడు వ్యక్తపరచకపోతే ఇంకెవరికి ఎందుకు వ్యక్తపరచాలి అనే కాన్సెప్ట్ లో కనుక మీకుంటే ఆ ఎక్స్ప్రెషన్ అనే కాన్సెప్ట్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. సో స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ లవ్. It's 9515414541. A minimum 60 seconds video message or audio message to my WhatsApp number, or you can also follow me on. I'm available on Twitter, Instagram, or Facebook. Our name called Surya Teja Nani. And one more, Impact Foundation lo contest nadustundandi, Independence Day contest, and today is the last date. Okay, 3 to 4 minutes video. So that effective public speaking course participants, నాకు తెలిసి ఇక్కడంతా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ పార్టిసిపెంట్స్ అని నేను అనుకుంటున్నాను. ఈ కంటెస్ట్ గురించి మీకు ఐడియా ఉందనుకుని నేను అనుకుంటున్నాను. మీ మెంటర్ ని దయచేసి అర్జెంట్ గా కాంటాక్ట్ చేయండి. నిరంతర ఇంపాక్ట్ కోసం మా గంపా సార్ కి ఎంతో తోడ్పాటునిస్తూ బతుకుతున్నారండి మెంటర్స్ అందరికి. వాళ్ళందరికీ ఐ వాంట్ టు సాల్యూట్ దెమ్ ఫర్ దర్ ఎఫర్ట్స్, ఫర్ దర్ డెడికేషన్. మీ మెంటర్స్ ని కాంటాక్ట్ చేయండి. 3 to 4 minutes ఇండియా గురించి, ఇండియా కల్చర్ గురించి, ఇండియా ట్రెడిషన్ గురించి, లేదా మీకున్న దేశభక్తిని చాటుకునే విధంగా 3 లేదా 4 నిమిషాల లెంత్ ఉన్న డ్యూరేషన్ ఉన్న ఒక వీడియోని చేసి మీ మెంటర్స్ కి పంపించండి. ఇవాళే లాస్ట్ డేట్ అండి. midnight 12 లోపు ఎన్నైతే వస్తాయో ఆ వీడియోస్ అన్నిటి మేము కన్సిడర్ చేస్తాం. రేపటి నుంచి we will start evaluating them. On 25th we will declare the final results. First prize ki 5,000, second prize ki 3,000, third prize ki 2,000. ఎక్స్ప్రెషన్ కి ఇస్తున్న రివార్డ్ ఇది. మీలో ఉన్న స్కిల్ కి, మీలో ఉన్న టాలెంట్ కి, మీలో ఉన్న క్రియేటివిటీకి ఇస్తున్న రివార్డ్ ఇది. ప్లీజ్ ట్రై టు ఎన్కాష్ దిస్. సెకండ్ థింగ్, అండ్ ఐ విష్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఈ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మీ అందరికి. ఐ హార్ట్ఫుల్లీ ప్రే ఫర్ యువర్ హెల్త్, ప్రాస్పెరిటీ అండ్ బెస్ట్ లివింగ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ వాట్ all I want to say. That is how I shared my contact number with you. Let's end this session with national anthem. I request మీ కెమెరా ఫోన్స్ అలాగే ఉంచండి లేదా కెమెరా ఆఫ్ చేసుకోండి. మీరు ఉన్న చోటే నిల్చోండి. We will end this session with national anthem. I appeal each one of you to take part of this moment. Nalini madam, if you are able to speak, can I hear you? Nalini madam garu, my impact mentor unnaranడి మనతో పాటు. Yes sir. Am I audible? Yes madam, you are audible. Let's start now. Madam, you can start. I request everyone to please stand up. Shall I start, sir? Yes madam. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता,
పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన మీ మెంటర్స్ కి ఐ థ్యాంక్ దమ్ పర్సనలీ టు ఈచ్ వన్ ఆఫ్ దమ్. పేరు పేరున వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. 1 సెకండ్ కీప్ స్మైలింగ్. మీ అందరూ నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. నాకు ఐ నీడ్ జస్ట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ సెషన్ గురించి, మీ క్వశ్చన్స్, మీ క్వైరీస్, మీ ఫీడ్బ్యాక్ ఇవన్నీ కూడా యూ కెన్ జస్ట్ షేర్ మీ ఆన్ మై పర్సనల్ నంబర్. ఐఎమ్ జస్ట్ ఎనేబులింగ్ ఇట్ ఆన్ టెక్స్ట్ మెసేజ్. ఇంపాక్ట్ కి మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. బికాస్ దిస్ ఇస్ రన్ బై అవర్ గురు గంప నాగేశ్వరరావు గారు. విత్ యూత్ కి సపోర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ తో రన్ చేస్తున్న ప్రోగ్రామ్స్ ఇవన్నీ. మీరు ఇంపాక్ట్ కి 3 విధాలుగా సపోర్ట్ చేయొచ్చు. ఫస్ట్, యువర్ టాలెంట్ మాకు ఎక్కువ, మీకు టైం సెకండరీ. ఫస్ట్ టాలెంట్, మీలో ఉన్న ఎనీ యూనిక్ టాలెంట్ ని దయచేసి నాకు తెలియజేయండి. మీ సేవల్ని ఇంపాక్ట్ ఎలా వాడుకోగలదో వి విల్ జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. ఎనీ టాలెంట్, ఎనీ యూనిక్ టాలెంట్ ఫర్ దట్ మ్యాటర్. సార్ నేను సో పనిలో బాగా ఎఫెక్టివ్ గా ఉన్నాను, నేను సర్టిఫికేట్స్ బాగా డిజైన్, నేను క్రియేటివ్ గా, నేను విజువల్ ఎఫెక్ట్స్ చేయగలను. సో ఫర్ ఎనీ మ్యాటర్, ఎనీ కాన్సెప్ట్ ఫర్ దట్ మ్యాటర్, ఇఫ్ యు ఆర్ ఎనీ ఆస్పెక్ట్ లో మీరు క్రియేటివ్ గా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ టైం ఇవ్వగలిగితే ఫెసిలిటేటర్స్ ఎలా అవ్వచ్చో మీ మెంటర్స్ మీకు తెలియజేస్తారు. ఆ తర్వాత మీరు మెంటర్స్ ఎలా అవ్వచ్చు, ట్రైనర్స్ ఎలా అవ్వచ్చు అనేది కూడా మీ ఫెసిలిటేటర్స్, మీ మెంటర్స్ మీకు తెలియజేస్తారు. లాస్ట్లీ, మీ ట్రెజర్. If you want to contribute, you can also contribute to Impact Foundation. For that also, you can please contact your mentors. So thank you so much. This is for today. Surya Teja with you all. Thank you so much. Signing off for today. Jai Bharat, Jai Hind.